You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ద మీన్స్ ఆఫ్ హీలింగ్, ద మెథడ్స్ ఆఫ్ హీలింగ్ ఇన్ ద న్యూ కావెనెంట్ లో ఏ విధంగా దేవుడు స్వస్థపరుస్తున్నారు. సో ఏ విధంగా స్వస్థపరుస్తున్నారు దేవుడు న్యూ కావెనెంట్ లో? త్రూ హిస్ వర్డ్, ఆయన వాక్యం ద్వారా, త్రూ ద అనాయింటెడ్ వెజల్, అభిషేకింపబడిన వారి ద్వారా, అండ్ బై ద ప్రేయర్ ఆఫ్ ద రైచియస్ పర్సన్. హల్లెలూయా. త్రూ ప్రేయర్, వర్డ్, అనాయింటెడ్ వెజల్ అండ్ ప్రేయర్. సో James 5:16 చూసాం. Effectual fervent prayer of a righteous person produce wonderful results, powerful results, dynamic in its working. So we have meditated on who is righteous person and what is effective prayer means. Praying according to the will of God. It's not about how many words you prayed. It is about whether you are praying according to the will of God or not is important. ఎన్ని మాటలు ఎన్ని గంటలు ప్రార్థన చేశామో అని కాదు, దేవుని చిత్త ప్రకారం అడుగుతున్నామా మనం దేవుణ్ణి. Are we praying according to the will of God? When you take the word and when you pray according to the will of God, it works effectively. Hallelujah. It is powerful. Effectual fervent prayer of a righteous person produce what is the result? Powerful results. Hallelujah. And example, Elijah an example గా ఇచ్చాడు కదా మనకి యాకోబ్ గారు. He gave us Elijah as an example. Elijah prayed and heavens were shut, and then Elijah prayed again, heavens opened and there was rain. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము మూయబడింది, వర్షము కురవలేదు. తర్వాత ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడింది, మళ్ళీ వర్షం కురమరింపబడింది. అలాగే అంటే ప్రార్థనలో అంత శక్తి ఉందని మనం తెలుసుకున్నాం. రైట్? We understood that there is so much power in prayer. Let us see how God, even in the Old Testament, పాత నిబంధనలో దేవుడు ఏ విధంగా హీల్ చేశాడు. How God healed. Let us see how మన స్టడీలో మనం ఏం చూస్తామంటే, ఇంకా పాత నిబంధనలో the types and shadows of healing in the Old Testament. It is a shadow but it's not a reality. It's a shadow, like it is pointing to Jesus Christ. అది యేసయ్యకి పాయింట్ చేస్తుంది. సో ద టైప్స్ అండ్ షాడోస్ ఆఫ్ హీలింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో, హౌ గాడ్ హీల్డ్ ఈవెన్ బిఫోర్ ద లా ఇవ్వక ముందు దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్ ఎవరో చెప్పనా అండి? లా ఇవ్వక ముందు, బిఫోర్ గివింగ్ లా, గాడ్ హీల్డ్ పీపుల్. దేవుడు మనుషులను స్వస్థపరిచాడు. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, ఈవెన్ వెన్ దేర్ ఈస్ బిఫోర్ ద లా, గాడ్ హీల్డ్ పీపుల్. అబిమెలెక్ తన గర్భం మూయబడింది. జెనసిస్ చాప్టర్ 20. అబిమెలెక్ ఇంట్లో అందరి గర్భం మూయబడిందంట. ఎవ్రీబడీస్ వూమ్ వాజ్ క్లోజ్డ్ బికాస్ అబిమెలెక్ టుక్ సారాని తీసుకున్నాడు కాబట్టి దేవుడు వాళ్ళ గర్భాన్ని మూసేశాడు. అక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాం ప్రేడ్ అండ్ గాడ్ హీల్డ్ దెమ్ ఆల్. ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ హీల్స్ పీపుల్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. సో అబ్రహాం ప్రేడ్ ఫర్ దెమ్. అబ్రహాం ప్రార్థన చేశాడు అండ్ గాడ్ హీల్. జెనసిస్ చాప్టర్ 20:17. సో అబ్రహాం prayed to God and God healed Abimelech, his wife and his female servants. Then they bore children, for the Lord had closed up all the wombs of the house of Abimelech because of Sarah, Abraham's wife. So it is not only a physical condition, this is something that spiritual condition. That's what I believe. It is just ఒక physical condition, ఒక physical barrenness అని నేను అనుకోను, స్పిరిచువల్ కండిషన్ కూడా అనుకుంటాను. ఎందుకంటే గర్భము మూయబడడం అనేది అది దేవుడు తెరవాల్సిందే. ఓన్లీ గాడ్ హ్యాస్ టు ఓపెన్ దట్ వూంబ్. ఏ మెడిసిన్ కూడా పనిచేయదు. మెడిసిన్స్ వోంట్ వర్క్ అండి. అబ్రహాం ప్రేడ్. అబ్రహాము ప్రార్థన చేశాడు అండ్ గాడ్ ఓపెన్డ్ ఆల్ ద వూమ్స్ ఆఫ్ దేర్ హౌస్ హోల్డ్. గాడ్ హీల్డ్ హిస్ వైఫ్ అబిమెలెక్, భార్యను స్వస్థపరిచాడు. అండ్ దెన్ హిస్ ఫీమేల్ స్లేవ్స్ అండ్ దే బోర్ చిల్డ్రన్. వాళ్ళ ఇంట్లో పనివారి యొక్క గర్భం కూడా దేవుడు తెరిచాడు. ఎంత బ్యూటిఫుల్ కదా. అంటే ఇట్స్ అ జనరేషనల్ బ్లెస్సింగ్ గాడ్ గేవ్ బికాస్ ఆఫ్ అబ్రహామ్స్ ప్రేయర్. అబ్రహాము ప్రార్థన ద్వారా దేవుడు జనరేషనల్ బ్లెస్సింగ్స్ అబ్రహాంకు దయచేశాడు. అదే అబిమెలెక్ కుటుంబానికి దయచేశాడు. సో ప్రార్థన అంత శక్తివంతమైనది. ప్రేయర్ ఈజ్ సో పవర్ఫుల్. హల్లెలూయా. అండ్ ప్రేయింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ పవర్ఫుల్. దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రార్థన చేసినప్పుడు చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇంకా పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఎక్సోడస్ లో దేవుడు చెప్పాడు, ఫస్ట్ టైం జెహోవా రాఫా అని రివీల్ చేసుకున్నది ఎక్కడంటే, మీరు నా 15th
చాప్టర్ Exodus chapter 15 verse 26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. Then the Lord made for them a statute and a rule, and there he tested them, saying, if you will diligently listen to the voice of the Lord your God, and do that what is right in his eyes, and give ear to his commandments, and keep all his statutes, I will put none of the diseases on you that I put on Egyptians. For I am the Lord your healer. For I am the Lord your healer. That means I am Jehovah Rapha. Hallelujah. There he revealed his name as a healer. ఆయన యొక్క నేమ్ ఆయన నేను స్వస్థపరిచి యెహోవాను అను ఆయన రివీల్ చేసుకున్నారు అక్కడ. For the first time he revealed his name as Jehovah Rapha. ఇది హీబ్రూలో యెహోవా రాఫా అని ఆయన మొట్టమొదటిసారిగా ఆయన నామాన్ని అక్కడ వారికి ప్రత్యక్షపరిచాడు. అక్కడ ఇజ్రాయేలీలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వాక్ ఇన్ ఒబీడియన్స్, లిజన్ టు మీ, డూ వాట్ ఐ సే, అండ్ ఇఫ్ యూ వాక్ ఇన్ దిస్ కావెనెంట్, మీరు ఈ నిబంధనలో కనుక నడిస్తే, ఇఫ్ యూ కీప్ ఆల్ ది స్టాట్యూస్, ఈ నిబంధనలో కనుక నడిచి మీరు నా కట్టడలన్నీ మీరు అనుసరిస్తే, నీకు ఐగుప్తీయులకి తేడా ఏంటో నేను చూపిస్తాను. ఐ విల్ షో ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఈజిప్షియన్స్. నీకు లోకంలో ఉన్న వారికి తేడా నేను చూపిస్తాను. హల్లెలూయా. గాడ్ వీఆర్ నాట్ అండర్ లా నౌ. ఇది ధర్మశాస్త్రం ఇవ్వక ముందు దేవుడు ఇచ్చిన ప్రామిస్. దిస్ వాజ్ ద కావెనెంట్, దిస్ వాజ్ ద ప్రామిస్ దట్ గాడ్ గేవ్ ఈవెన్ బిఫోర్ గివింగ్ ద లా. ధర్మశాస్త్రం ఇవ్వక ముందు దేవుడు వారితో మాట్లాడింది. వాక్ ఇన్ ఒబీడియన్స్, వాక్ ఇన్ కావెనెంట్, నీ నిబంధనలో నడవండి, అండ్ మీకు బయట వాళ్ళకి నేను తేడా చూపిస్తాను. హీలింగ్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. అది దేవుడు మనకిచ్చిన ఇన్హెరిటెన్స్. అది వీ డోంట్ బెగ్ ఫర్ హీలింగ్, వీ హ్యావ్ టు వాక్ ఇన్ హీలింగ్. మనం హీలింగ్ కోసం అడుక్కోవట్లేదు. ఇది పాత నిబంధనలోనే బిఫోర్ క్రైస్ట్ ఇఫ్ గాడ్ హెస్ గివెన్ టు దెమ్, డెజర్ట్ లో హాస్పిటల్స్ ఉండవండి కదా. దెర్ వోంట్ బి ఎనీ హాస్పిటల్స్ ఇన్ ద డెజర్ట్, దెర్ వోంట్ బి ఎనీ డాక్టర్స్ ఇన్ ద డెజర్ట్. అసలు వీళ్ళు స్లేవ్స్ గా బయటకు వచ్చారు. దే కేమ్ అవుట్ యాస్ స్లేవ్స్. దేర్ వర్ నో డాక్టర్స్ అమాంగ్ దెమ్. వాళ్ళ ఫిజిషియన్స్ ఎవరు లేరు. అండ్ ఈవెన్ ఇన్ ద డెజర్ట్ గాడ్ సెడ్, ఐ విల్ బి యువర్ ఫిజిషియన్, నేను మీ డాక్టర్ని. హల్లెలూయా. If God can take care of them in the desert, if God can be a physician for them in the desert, how much more today in Christ he will be our physician. అవునండి. పాత నిబంధనలో ఏ డాక్టర్స్ ఎవరు అవైలబుల్ గా లేనప్పుడు ఆయన అరణ్యంలో వారికి డాక్టర్ గా ఉన్నాడు, వారికి హీలర్ గా ఉన్నాడు. మరి నూతన నిబంధనలో యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ షాడో, హీ ఈజ్ ద రియాలిటీ, హీ ఈజ్ ద సన్. ఆయన ఒక నీడలాగా రాలేదు, ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయనలో ఉన్న మనకి ఇంకెంత స్వాతంత్ర్యంలో మనం నడవాలి, ఇంకెంత హీలింగ్ లో మనం నడవాలి. నో, ఐ విల్ షో ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఈజిప్షియన్స్. ఐ విల్ నాట్ పుట్ ఎనీ డిసీజెస్ దట్ ఈజిప్షియన్స్ ఆర్ గోయింగ్ త్రూ. నేను ఏది కూడా వారి మీద ఉన్న తెగులు ఏది నేను మీ మీద పెట్టను అని దేవుడు వారితో ఆ రోజున వాగ్దానం చేశారు. ఆ రోజున దేవుడు వారితో వాగ్దానం చేశాడు. ఈ రోజు క్రీస్తులో ఆయన మనతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇన్ క్రైస్ట్ హీలింగ్ బిలాంగ్స్ టు అస్. స్వస్థత అది ఆయన మనకు అనుగ్రహించాడు. సో పాత నిబంధనలో there were two shadows that were described in the Old Testament, means of healing. మనం చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయం, Exodus chapter 12. They were in Egypt in bondage. వారందరూ ఐగుప్తులో బాండేజ్ లో ఉన్నారు. బాండేజ్ లో ఉన్నప్పుడు God sent Moses when they cried out. వారు దేవునికి మొరపెట్టారు. They cried out to God. వారు దేవునికి మొరపెట్టారు. ఆ యొక్క వెట్టి చాకిరి తట్టుకోలేక దేవునికి మొరపెట్టారు. when everything was fine, they were fine. They did not remember God. దేవుని వారు జ్ఞాపకం చేసుకోలేదు. చూడండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే డెస్పరేట్ గా ప్రార్థన చేస్తాం, ప్రభా నన్ను దర్శించు, నాకు ఒక బ్రేక్ త్రూ దయచేయని. సో అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హీఈస్ ద వన్ హూ ఆన్సర్స్ ప్రేయర్, హూ హియర్స్ యువర్ ప్రేయర్. కొన్నిసార్లు మిమ్మల్ని దేవుడు ఆ అనాయింటింగ్ కి కనెక్ట్ చేస్తాడు. దట్ ఈస్ ఆల్సో అన్ ఆన్సర్డ్ ప్రేయర్. గాడ్ విల్ కనెక్ట్ యూ టు ద అనాయింటింగ్. అండ్ ఆ అనాయింటింగ్ లో మీ మీద ఉన్న కాడి విరగొట్టడానికి దేవుడు కనెక్ట్ చేస్తాడు. గాడ్ కనెక్ట్స్ టు ద అనాయింటింగ్ టు బ్రేక్ ద యోక్ దట్ ఈస్ అపాన్ యూ. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఒక్కొక్కసారి మీ విశ్వాసం సరిపోవట్లేదు. యు ఆర్ ప్రేయింగ్ but sometimes your faith is not enough. Sometimes you don't know how to pray, but you are so desperate for a miracle. మీరు మీ miracle కోసం desperate గా ఉన్నారు. You are crying, you are asking God. So God will send an anointed person in your life to break that yoke. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి మీ జీవితంలో పంపించి ఆ కాడి విరగొట్టడానికి పంపిస్తారు. That is how I believe those who joined in Life Spring Ministries, it is not accidental. It is God who has orchestrated you to join here. అది accidental గా జరగలేదు, మన మీద పబ్లిసిటీ చేసుకోవడం వల్ల జరగలేదు.
దేవుడే మిమ్మల్ని కనెక్ట్ చేశాడని నేను నమ్ముతున్నాను. ఈవెన్ ఇఫ్ యూ బిలీవ్ ద సేమ్, హల్లెలూయా. మెనీ యోక్స్ వర్ బ్రోకెన్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో అనేకమైన కాడులు విరగగొట్టబడినాయి. దేర్ ఆర్ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్. See, healings, miracles, breakthroughs, getting job, all these are wonderful testimonies. Above all, a person turning to Jesus Christ is the greatest testimony. ఒక వ్యక్తి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది it is even more powerful testimonies. ఇప్పటి వరకు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు, until now whoever has joined from different parts of the world, నాకు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, సిస్టర్, ఐఎమ్ సో బ్లెస్డ్ బై ద వర్డ్. ఇంతకు ముందు కూడా నేను క్రిస్టియనే, ఇంతకు ముందు కూడా దేవుని వాక్యం తెలుసు, కానీ ఇప్పుడు నాకు వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. అండ్ ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ దాట్. We give glory to Jesus Christ and I thank God for using me as a vessel. దేవుడు నన్ను ఒక వెజల్ గా వాడుకుంటున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చూడండి, ఆశ ఉంటే, కోరిక ఉంటే ప్రతి ఒక్కరము వాడబడొచ్చు దేవుని కోసం. ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్, యూ కెన్ బి యూజ్డ్ బై గాడ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ఎక్స్క్యూజెస్, అనేక రకాలైన ఎక్స్క్యూజెస్ ఎదుర్కోవడం బదులు, ప్రవ్వా నన్ను వాడుకో, లార్డ్ యూజ్ మీ అని హంబుల్ గా మనల్ని మనం తగ్గించుకొని, ప్రవ్వా ఐఎమ్ విల్లింగ్, ఐఎమ్ ఓపెన్, నేను విల్లింగ్ గా ఉన్నాను ప్రవ్వా అని మీ డిజైర్ హృదయపూర్తిగా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. వెన్ గాడ్ క్రియేటెడ్ యూ, దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు God has a final picture in his mind. దేవుడికి ఒక ఫైనల్ పిక్చర్ ఆయన మైండ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, when a potter takes a lump of mud, lump of clay on the potter's wheel, in his mind he will have a beautiful vessel, kada, a beautiful pot, a beautiful అవుట్కమ్. ఒక మట్టి ముద్దని ఆయన కుమ్మరి ఆ చక్రం పైన తీసుకున్నప్పుడు కుమ్మరి మనసులో ఒక బ్యూటిఫుల్ అవుట్కమ్ ఉంటది, రైట్? వాట్ వి సీ ఈజ్ అ మడ్, ఈజ్ అ లంప్ ఆఫ్ మడ్, బట్ వాట్ పాటర్ సీ ఈజ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. మనమేమో ఆ మట్టి ముద్దని చూస్తాం, మీరు ఆ కుమ్మరి ఎదురుగా నిలబడ్డారు అనుకుందాం. మేబీ యు ఆర్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పాటర్. సి, వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ అ లంప్ ఆఫ్ మడ్. మీరు ఒక మట్టి ముద్దనే చూస్తున్నారు, బట్ వాట్ పాటర్ ఈజ్ సీయింగ్ ఈజ్ ద అవుట్కమ్, ఈజ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్, ఈజ్ ద బ్యూటిఫుల్ క్లే jar, ఒక బ్యూటిఫుల్ మట్టి పాత్రను చూస్తున్నాడు. హల్లెలూయా. He is saying finished work. That is why he won't give up even when the lump becomes brittle, dry, even if it is broken, he won't throw it away. అది ఆయన చేతిలో విరిగిపోయినా, అది గట్టిగా అయిపోయినా, దాని చేతిలో ఎన్ని రాళ్ళు ఉన్నా ఆయన పడేయడు. ఎందుకంటే he has his finished product in his mind. తన మైండ్ లో ఫినిష్డ్ ప్రోడక్ట్ ఉంది. అందుకనే కుమ్మరి ఆ మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటాడు దేవుడు. God spoke to Jeremiah saying, can I not do as he did to the lump of clay, and the vessel he was making of clay was spoiled in the potter's hand. 4వ వచనం. yes, ఆయన చేతిలో, Jeremiah chapter 18 verse 4, ఆయన చేతిలో. సో మీరు ఒకవేళ if you're going through problems, if you're going through challenges, remember you are in the potter's hand. ఆయన చేతిలో విరిగిపోయినా పగిలిపోయినా పర్వాలేదు. You are in, as long as you are in his hand, you have hope. He will work on you again, he will rebuild you, he will bring you into that beautiful final product. So when God is looking at you, he is looking at you as a final product. Hallelujah. Maybe as of now you might have so many weaknesses. Chala weaknesses undachu, Sister Joyce. I don't know, I can't do this. When God told me to come into full time, I negotiated with God. Lord, I can't do this. No, I can't do this, Lord. Nen jaylen prabha. No, but God said, I thought that is humbleness. Adi humbleness anukunnanu. And but God said it is arrogance. It is not humbleness. When you say, Lord, I can't do, you are talking to your maker. You are talking to God. You are talking to the one who created you. You are talking to the నిన్ను సృష్టించిన దేవునికి నేను ఇది చేయలేనని ఎలా చెప్తావు? నిన్ను సృష్టించిన దేవునికి నేను పాట పాడమని, నేను పాడలేను ప్రభు అంటే, స్వరం ఇచ్చిన ఆయనకి నేను పాడలేనని ఎలా చెప్తావు? How can you tell him, the one who created you, the one who deposited the gifts in you, if he wants you to sing, you must sing. If he wants you to do something, you must do. You can't say, I can't do this, Lord. Hallelujah. Moses was arguing that. Moses was negotiating with God. Said someone, I can't do this. Then God said, yeah, I am the one who gave sight to the people. I am the one who gave voice to the people. Go to Pharaoh and I will be with you. I will make you a God to Pharaoh. నేను కదా కళ్ళిచ్చింది, నేను కదా నోరిచ్చింది. హల్లెలూయా. నిన్ను కూడా నేను వాడుకుంటాను. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోకు దేవుడుగా నిన్ను పంపిస్తున్నాను. హల్లెలూయా. ఒక బలహీనమైన వ్యక్తిని తీసుకొని బలమైన ఘటముగా దేవుడు వాడుకోగలిగిన దేవుడు. When God called you, no matter what the opposition, any opposition, దేవుడు నాతో అన్నాడు, when God called me, anybody who stands against the calling, anybody who stands against the calling that God has given me is too small for me to stop. That's what God spoke
spoke to me. Any opposition, anybody who come against the calling that God has called in your life, it is too small in front of the calling of God. దేవుని యొక్క కాలింగ్ ముందు నిన్ను ఆపే ఏ శక్తి అయినా అది చిన్నది, గుర్తుపెట్టుకోండి. సో no matter what the opposition, no matter the discouragements that you face, God is faithful to fulfill His plan, His purpose in your life. Hallelujah. So He will see the finished product, the final product. When a carpenter sees a log of wood, he will see a beautiful chair, a beautiful table, a beautiful outcome. That's why he won't give up. He will work on that. So when God is seeing you, He is still working on you to make you a masterpiece. నిన్ను ఒక మాస్టర్ పీస్ గా చేయడానికి దేవుడు ఇంకా నీ మీద పని చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి He needs your cooperation, He needs your prayer, your obedience. నీ ప్రేయర్ ఆయనకి కావాలి. ఓల్డ్ టెస్టిమెంట్ లో టైప్స్ అండ్ షాడోస్ ఆఫ్ హీలింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో టైప్స్ అండ్ షాడోస్. when Israelites were in the wilderness, when Israelites were in Egypt, ఐగుప్తులో ఉన్నప్పుడు they cried out to God. దేవునికి వారు మొరపెట్టారు. వారు బాగానే ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టలేదు, వారు కష్టకాలంలో దేవునికి మొరపెట్టారు. During their hard time they called out to God. In Exodus chapter 2 verse 23, shall we see? During those many days the king of Egypt died, and the people of Israel groaned because of their slavery and cried out for help. They cried for rescue from slavery and came up to God. Their cry for rescue from slavery came up to God. And God heard their groaning, and God remembered the covenant with Abraham, with Isaac and Jacob. God saw the people of Israel and God knew. So వారు దేవునికి మొరపెట్టారు. అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగు విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆయన వారి మూలుగు విన్నాడు, తర్వాత నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని చూచాడు, వారి యందు లక్ష్యముంచాడు. The four things: He heard their groanings, He remembered the covenant, He saw them and He knew them. అంటే how intimately God wants to know His children. దేవుడు ఆయన బిడ్డల్ని ఎంతగా ఆయన తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు, వారితో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున మేబీ యు ఆర్ క్రైయింగ్ టు గాడ్, దేవుని దగ్గర నీ మొరపెడుతున్నావేమో. గాడ్ హియర్స్ యువర్ గ్రోనింగ్. ఆయన నీ మూలుగు వినే దేవుడు. ఆయన నీ యొక్క He hears your groaning. He remembers the covenant that He made with Christ. యేసు క్రీస్తులో మనతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. And number 3, He hears your prayer. ఆయన వారిని చూచాడు. He saw them and then He knew them. వారి యందు లక్ష్యం ఉంచాడు. He saw them. He heard, He remembered, He saw, He knew. ఆయన విన్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన చూచాడు, ఆయన లక్ష్యం ఉంచాడు. సో అప్పుడు మోషేని పంపించాడు. గాడ్ సెండ్ మోసెస్ యాజ్ అ డెలివరర్. మోషేని ఒక డెలివరర్ గా ఆయన పంపించాడు. గాడ్ నీడ్స్ హ్యూమన్ బీయింగ్స్ టు బి యూజ్డ్ టు ఫుల్ఫిల్, టు ఎస్టాబ్లిష్ హిస్ పర్పసెస్ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు డైరెక్ట్ గా డెలివర్ చేసేయగలడు ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ని, కానీ దేవుడు మనిషిని వాడుకోవాలనుకుంటున్నాడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. హీ హాస్ మిరైడ్స్ ఆఫ్ ఏంజల్స్. ఆయనకి కోట్ల మంది దూతలు ఉన్నారు. హీ హాస్ మెనీ ఏంజల్స్. హల్లెలూయా. ఇంకొక ఏంజల్ ని సృష్టించాల్సిన అవసరం లేదు నీ సమస్య కోసం. ఆయన యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ అనదర్ ఏంజల్ ఫర్ యువర్ ప్రాబ్లమ్. హీ హాస్ మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్. గెలాక్సీస్ ఆఫ్ స్టార్స్ ని సృష్టించిన దేవుడు ఏంజల్స్ ని సృష్టించలేదా అండి? అండ్ హీ కెన్ సెండ్ ఏంజల్స్ టు రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ఈజిప్ట్. వారిని ఐగుప్తులో నుంచి రెస్క్యూ చేయడానికి దేవదూతల్ని పంపించవచ్చు. బట్ గాడ్ వాంట్స్ అ హ్యూమన్ వెజల్, సో హీ చూస్ మోసెస్. టుడే గాడ్ కెన్ డూ ఎనీథింగ్ వితౌట్ యూ. నువ్వు లేకున్నా దేవుడు ఏదైనా చేయగలడు. బట్ గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. సో ఆర్ యూ willing to say yes to be used by Him? God wants to use you. So దేవదూతలకి అప్పచెప్పలేని పరిచర్య దేవుడు నీకు అప్పచెప్పాడు. Angels can't preach gospel. So only that is the privilege given to human beings. ఆ గొప్ప ధన్యత మనకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. So God chose Moses. God sent Moses there. God did so many signs and wonders. దేవుడు చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. చేసిన తర్వాత ఫారోస్ హార్ట్ వాస్ హార్డెండ్. ఫరో యొక్క హృదయము కఠినపరచబడింది. సో అప్పుడు దేవుడు అన్నాడు ఇదిగో మోషేతో, Exodus chapter 11, the Lord said to Moses, yet one plague more I will bring upon Pharaoh and upon Egypt. Afterward he will let you go from here. When he lets you go, he will drive you away
అవే కంప్లీట్లీ. ఇంకా ఒకటి నేను చేస్తాను. ఆ ఒక్కటి ఏంటంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లనను, మీ ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించదు. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి he will send you out with he will force you to go out. He will drive you away completely. అప్పటిదాకా ఫరో నెగోషియేట్ చేస్తున్నాడు. you go, keep your children here. మీ పిల్లల్ని ఇక్కడ పెట్టి మీరే వెళ్ళండి అని. ప్రతిసారి ఆన్సర్ వచ్చినప్పుడు ఫరో was stubbornly resisting to send them. But here God said, one last plague, ఇంకొక లాస్ట్ ప్లేగ్ నేను వారి మీదకి తీసుకొని వస్తాను అండ్ వారు పంపించేస్తారు. ఫారో విల్ సెండ్. సో ఆ లాస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద డెత్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తిలో మొట్టమొదటి కుమారుడు చనిపోవటం. ఆ లాస్ట్ ఏ విధంగా దేవుడు దాన్ని మేనిఫెస్ట్ చేశారంటే బై షెడింగ్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తము చిందించడం ద్వారా. సో హియర్ ఎక్సోడస్ చాప్టర్ 12, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారికి ఈలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల. మీరు ఐ డోంట్ నో విచ్ మంత్ దే ఆర్ ఇన్, వాళ్ళు ఏ మంత్ లో ఉన్నారో తెలియదు కానీ గాడ్ చేంజ్డ్ దేర్ క్యాలెండర్. గాడ్ సెట్ దేర్ క్యాలెండర్, కమ్ ఆన్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మంత్, ఇది మొదటి నెల. ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లను అయినను మేక పిల్లను అయినను, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. సో God gave instructions, tell all the congregation of Israel that on the 10th day of this month every man shall take a lamb according to their father's houses, a lamb for a household, a lamb for a household. Hallelujah. కుటుంబానికి లెక్క చెప్పున హల్లెలూయా ఒక గొర్రె పిల్లను తీసుకోండి. టేక్ అ ల్యాంబ్, ఒక ల్యాంబ్ని తీసుకొని ఆ ల్యాంబ్ని దానిని చంపి, అది ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్, ఐఎమ్ జస్ట్ రీడింగ్ ద అవుట్లైన్. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేలీల సమాజపు వారు తమ తమ కూటములలో సాయంకాలం మందు దానిని చంపి దాని రక్తము కొంచెము తాము దానిని తీసి ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను. Then they shall take some of the blood and put it on the 2 doorposts and the lintel of the houses in which they eat. They shall eat the flesh and that night roasted on the fire with unleavened bread and bitter herbs they shall eat it. Hallelujah. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఆ రాత్రి దానిని కాల్చి ఆ రాత్రియే దానిని తినవలెను. సో అక్కడ the Lord said, టేక్ ద ల్యాంబ్, ఒక ల్యాంబ్ని తీసుకోండి, ఆ ల్యాంబ్ని వధించి దాని యొక్క రక్తము, ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ షుడ్ బి అప్లైడ్ టు దేర్ డోర్ పోస్ట్. ఆ యొక్క రక్తము వారి యొక్క ద్వార బంధముల మీద అప్లై చేయాలి. ద బ్లడ్ అప్లైడ్, ఐ విల్ షో యూ దిస్ వర్స్ అండి. 13th verse. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ద బ్లడ్ షల్ బి ఎ సైన్ ఫర్ యూ. ద బ్లడ్ షల్ బి ఎ సైన్ ఫర్ యూ. ద బ్లడ్, ఎటువంటి రక్తం? ఎక్కడ చిందింపబడిన రక్తము అది మీ ద్వారబంధముల మీద అప్లై చేయబడినప్పుడు మాత్రమే మీకు ప్రొటెక్షన్. ఓన్లీ వెన్ ద బ్లడ్ ఈజ్ అప్లైడ్ on your doorpost there is protection. The blood should be applied on your doorpost. ఆ రక్తము మీ ద్వారబంధముల మీద అప్లై చేయబడాలి. The blood applied equals judgment passed over. ఆ రక్తము ఎప్పుడైతే మీ మీద అప్లై చేయబడుతుందో ఆ యొక్క తీర్పు మిమ్మలను దాటి వెళ్ళిపోతుంది. ఆ జడ్జిమెంట్ మిమ్మలను దాటి వెళ్ళిపోతుంది. మీరు ఆ తీర్పు కిందకి రారు. యు ఆర్ కవర్డ్ అండర్ ద బ్లడ్. యు ఆర్ కవర్డ్ బై ద బ్లడ్. ఆ రక్తము ద్వారా మీరు కప్పబడతారు. మీకు నాకు ఇదే సూచన. దిస్ ఈజ్ సైన్ ఇన్ బిట్వీన్ us. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండవలెను. కాన్షియస్ గా మనం ఆ బ్లడ్ ని అప్లై చేసుకోవాలి. ఇంటెన్షనల్ గా మనం అప్లై చేసుకోవాలి. ఇంటెన్షనల్ గా మనం ఆ రక్తము క్రిందకి రావాలి. ఒకవేళ వారు వధించి ఆ రక్తాన్ని అక్కడెక్కడో పాత్రలో పెట్టి వదిలేసి అప్లై చేయకుండా ఉండి ఉంటే వాళ్ళ ఇంట్లోకి మరణం వచ్చుండే. If they had slaughtered the lamb and if they did not apply the blood on their door, they would not be protected. The blood is a
a sign. It stops the enemy. It stops the death angel. It stops the judgment. ఆ ద్వార బంధము మీద ఉన్న రక్తం ఏం చేస్తుందంటే మరణాన్ని ఆపివేస్తుంది. The blood applied is a sign. అది గొర్రె పిల్ల రక్తమే, కానీ ఇగో ఐగుప్తు మీదకి తెగులు వచ్చినప్పుడు I will pass over you and no plague will befall you to destroy you when I strike the land of Egypt. No plague will come upon you. ఐగుప్తు తెగులు ఏది మీ మీదకి రాదు. If a blood of a lamb has so much power, it is just a shadow. It is just a type and a shadow. And how much more blessed we are. We are under the true Lamb of God, Jesus Christ. మనము నిజమైన గొర్రె పిల్ల అయిన యేసయ్య రక్తము క్రింద ఉన్నాం. How powerful it is. If a blood of a lamb can protect them, ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము వారిని ప్రొటెక్ట్ చేయగలిగితే మరి యేసయ్య రక్తము మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేయాలి. హల్లెలూయా. They ate the meat, the flesh of the lamb that is roasted in fire. Fire is judgment. Fire అనేది అది ఒక జడ్జిమెంట్. అది ఆ జడ్జిమెంట్ ని ఎండ్యూర్ చేశాడు యేసయ్య. The judgment, the fire of God's judgment fell upon Jesus Christ. యేసయ్య పైన దేవుని కోపాగ్ని, దేవుని తీర్పు ఆయన మీద పడింది, ఆయన శరీరం మీద పడింది. He endured the judgment for us. హల్లెలూయా. ఆయన శరీరము మన కోసము విరుగగొట్టబడింది. His body was broken for us. His blood was shed for our forgiveness. ఆయన రక్తము మన యొక్క పాప క్షమాపణ నిమిత్తము చిందించబడింది. హల్లెలూయా. So we are in the reality now. If healing is a shadow in the Old Testament, we are walking in the reality of what Christ has done for us. It should become a revelation for us. I can show you so many verses in John's Gospel, John 1:29. Hallelujah. John's Gospel, how did John started his Gospel? యోహాను ఏ విధంగా తన సువార్తను స్టార్ట్ చేశాడు? ఎంత గొప్ప దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, Almighty God, sovereign God. In the beginning He was there. He was the beginning of all beginnings. ఆదికే ఆది ఆయన. హల్లెలూయా. He was the beginning of all beginnings. ఏమీ లేకముందు ఆయన ఉన్న దేవుడు. He created time. He created human beings. మనిషిని సృజించిన దేవుడు, సమయాన్ని సృజించిన దేవుడు, టైం ని సృజించిన దేవుడు. ఏమీ లేనప్పుడు, భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉన్నప్పుడు ఆయన ఉన్న దేవుడు. When the earth was empty and void, He was there. And this great God, hallelujah, in the beginning was God. In the beginning was the Word, and the Word was with God, and the Word was God, and the Word came to us in the form of flesh. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చెను అని చెప్తూ యోహాను అంటాడు. ఆయనకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే Behold the Lamb of God who takes away the sins of the world. Whole gospel is summarized in this one powerful statement అండి. హల్లెలూయా. గాస్పుల్ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్ స్టేట్. Behold, ఆయన్ని చూడండి. He is Jesus, but he is the Lamb of God. He is Jesus. He is the Lamb of God. This great God came down as a lamb for you and me. నీ కోసం నా కోసం ఇంత గొప్ప దేవుడు ఒక ల్యాంబ్ గా ఆయన ఈ లోకానికి వచ్చాడు. In the Old Testament, God told them to take a lamb. In the New Testament, God provided us a lamb. పాత నిబంధనలో వారిని ఇంటికొకరిని వారిని lamb తీసుకోమన్నాడు. God told them, you take a lamb without blemish, without spot, without wrinkle. ఏ మచ్చ డాగు లేనటువంటి గొర్రెపిల్లని మీరే తెచ్చుకున్నారు. But New Testament లో God himself gave us a lamb. How much more confident and secure we should be in our salvation. మన రక్షణలో ఎంత సెక్యూర్ గా ఉండాలండి, మనము ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. It is God who provided the lamb. Lamb without spot, a sinless lamb. Behold the Lamb of God who takes away the sins of the world. Oh, beautiful. He came to carry away all our sin. He came to endure the judgment in his body. పాత నిబంధనలో God told them, celebrate this Passover to teach your children. మీ పిల్లలకి చెప్పడానికి సెలబ్రేట్ చేయమన్నాడు as a memorial. But in New Testament it became a reality to us. And we are not going to take this as a ritual. ఒక ritual గా మనం తీసుకోవాలి. We are taking this substance. 1 Corinthians chapter 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. Paul was not the one among the disciples who walked with Jesus. యేసయ్యతో నడిచిన disciples లో ఒకడు కాదు పౌలు. కానీ Paul has got this beautiful revelation. ఎంత బ్యూటిఫుల్ రెవల్యూషన్ దేవుడు పౌలు గారికి ఇచ్చారంటే, I received this from the Lord అంటాడు పౌలు. I received this from the Lord. నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాను. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువు వలన పొందితిని.
I received this from the Lord, what I also delivered to you, that the Lord Jesus on the night when he was betrayed took bread. When he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." I will read all the verses. ఆ తర్వాత నేను explain చేస్తాను, okay? For I received from the Lord what I also delivered to you. The Lord Jesus on the night when he has betrayed took bread, and when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." In the same way also he took the cup after supper, saying, "This cup is the new covenant in my blood." తర్వాత కప్ తీసుకున్నాడు ఆయన. "ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి." ప్రభువు వచ్చు వరకు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. సో మనం ఎప్పుడు తీసుకుంటున్నా వీఆర్ డిక్లేరింగ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కేర్ఫుల్ గా నా మాటలు వినండి. Whoever therefore eats the bread or drinks the cup for a cup of the Lord in an unworthy manner will be guilty concerning the body and the blood of the Lord. Let a person examine himself. Then and so eat of the bread and drink of the cup. For anyone who eats and drinks without discerning the body eats and drinks judgment on himself. ఎవరైతే ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై వాడు తిని త్రాగుచున్నాడు. అందరూ వింటున్నారండి? అందువలన మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అందువలన మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. That is why for this reason many of you are weak and ill and some have died. For this reason many of you ఎందువలన చాలా మంది అనారోగ్యంగా ఉన్నారు, ఎందువలన చాలా మంది బలహీనులై ఉన్నారు, ఎందువలన చాలా మంది రోగులై ఉన్నారు, ఎందువలన చాలా మంది వారి సమయం రాకముందు నిద్రించుచున్నారు. Why people are dying before time? Why people are being sick? Why? ఎందుకు అని అంటే ఇక్కడ God is not cancelling out people. దేవుడు మనుషులను క్యాన్సిల్ చేయట్లేదు, మీరు రావద్దు అని చెప్పట్లేదు, ఆయన మనుషులను భయపెట్టడానికి చెప్పట్లేదు. He is not putting fear. He is not asking perfect people to come. మార్క్ మై వర్డ్, పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళే రండి అని చెప్పట్లేదు. మీరు వచ్చి మీరు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని వివేచించి తీసుకోండి. రిచువలిస్టిక్ గా తీసుకోవద్దు. ఓన్లీ పర్ఫెక్ట్ గా ఏ తప్పు చేయని వాళ్ళే రండి అని చెప్పలేదు. రైచియస్నెస్ ఈజ్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్. రైచియస్నెస్ ఈజ్ అబౌట్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. నీతి అనేది పర్ఫెక్షన్ గురించి కాదు. నీతిమంతుడు అంటే దేవునితో సమాధానము కలిగి ఉన్న వ్యక్తి. హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్ ఆల్ ద సిన్ విల్ డ్రాప్ ఆఫ్ లైక్ డెడ్ డ్రై లీవ్. మీరు దేవునితో సమాధానము కలిగి ఉన్నప్పుడు మీలో ఉన్న పాపము ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్లు రాలిపోతుంది. ఇట్స్ అ పొజిషన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు అది నీకు ఇచ్చిన పొజిషన్. సో వెన్ యూ partake of the holy communion, when you take the bread, don't take it just as a snack. Don't, కొరింథీయులకు అంతా ఉంది, they have everything, Corinthians, but they don't have revelation of the broken body of Jesus Christ. They don't have revelation of the covenant meal. ఆ covenant meal యొక్క రెవల్యూషన్ వాళ్ళకి లేదు. అందుకే అంటున్నాడు, అందుకే మీలో చాలా మంది రోగులై ఉన్నారు. యు ఆర్ నాట్ డిజర్నింగ్ ద లార్డ్స్ బాడీ. దేవుని శరీరం అని మీరు వివేచించట్లేదు. మీరు ఒక స్నాక్ తీసుకున్నారు, లేకపోతే జస్ట్ ఒక రిచువల్ గా అలా తీసేసుకుంటున్నారు. నో, డిజర్న్, దిస్ ఈస్ ద బ్రోకెన్ బాడీ బ్రోకెన్ ఫర్ యూ. ఇది నీ కోసము విరుగగొట్టబడిన శరీరము. సో ఆ బ్రెడ్ పట్టుకున్నప్పుడు ఇది ఒక బ్రెడ్ లాగా చూడద్దు. మీరు ప్రార్థన చేసినప్పుడు దిస్ బ్రెడ్ ఈస్ కనెక్టెడ్ టు అ గ్రేట్ కావెనెంట్. ఈ యొక్క రొట్టె మీరు ఏదైతే పట్టుకున్నారో దేవుని నిబంధనకు కనెక్ట్ చేయబడి ఉన్నది. మీరు విశ్వాసంతో when you are partaking this bread is connected to the broken body of Jesus Christ. Hallelujah. By faith, these are the elements, but you are partaking in the real covenant. మీరు real covenant లో మీరు partake చేస్తున్నారు. సో examine your heart. మీ heart ని examine చేసుకోండి. ఎక్కడైనా మీ విశ్వాసానికి అడ్డొచ్చేది ఏదైనా ఉందా? Is there anything that is hindering your faith? Is there anything that is stopping you, that is blocking you from coming to God? Examine your heart. When you examine your heart, you will repent. మీరు మీ హృదయాన్ని పరీక్షించుకుంటే మీరు పశ్చాత్తాపడతారు. అప్పుడు మీరు తీర్పు క్రిందకు రారు. You won't be judged. Hallelujah. If you don't examine your heart, there will be judgment upon you. మీ
హృదయాన్ని మీరు పరీక్షించుకోకపోతే మీరు తీర్పు క్రిందకి వస్తారు. మీ హృదయాన్ని మీరు పరీక్షించుకొని, అవును ప్రవ్వా, ఫర్గివ్ మీ, నేను ఈ తప్పు చేశాను, ఐ రిపెంట్, లార్డ్ ఐ కమ్ టు యూ, లార్డ్ ఐ డిజర్న్ దిస్, లార్డ్ దిస్ బ్రెడ్ ఈస్ ద బ్రోకెన్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రొట్టె యేసయ్యా విశ్వాసముతో నేను తీసుకుంటున్నాను. ఐ ఆమ్ పార్టేకింగ్, దిస్ ఈస్ బ్రోకెన్ ఫర్ మీ, నా కోసము విరుగగొట్టబడిన శరీరం, నా కోసము. యూ హ్యావ్ టు internalize that, you have to establish that deep inside your heart. మీ హార్ట్ లో ఈ యొక్క రెవల్యూషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో వివేచించి, ఇప్పుడు దీన్ని ఈ వర్స్ ని రివర్స్ చేసి చదువుదామండి. షల్ వి ఫ్లిప్ దిస్ వర్స్ అండ్ రీడ్. ఈ వర్స్ ని ఫ్లిప్ చేసి చదువుదామా? ఏదంటే, ఇందువలన 30th వర్స్, మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. రైట్? ఫర్ దిస్ రీజన్ మెనీ ఆఫ్ యూ ఆర్ వీక్ అండ్ ఇల్ అండ్ సమ్ హ్యావ్ డైడ్. ఓకే, మీరు ఇప్పుడు వివేచించి తీసుకుంటే ఏమవుతుంది? ఇందువలన, when I discern the Lord's body, when I discern the cup, and when I partake of it, ఇందువలన, for this reason many of you are healed. Hallelujah. Can it happen? Definitely. For this reason many of you are healed from your sicknesses, healed from your afflictions, and many of you are having long life. దీర్ఘాయువుతో తృప్తి పరచబడుతున్నారు. ఎందువలన? దేవుని శరీరం అని వివేచించి ఆయన నిబంధనలో పాలు పొందడం వలన. జరుగుతుందంటారండి? ఖచ్చితంగా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, ఈవెన్ ఫ్రమ్ ద హాస్పిటల్ బెడ్, take it with revelation. You can take it at home. మీరు ఇంట్లో తీసుకోవచ్చు, హాస్పిటల్లో తీసుకోవచ్చు. I have prayed for people and I have prayed over the video call లో, phone call లో, they took the holy communion, they got healed. holy communion తీసుకొని స్వస్థపరచబడిన వాళ్ళు, ఆయన శరీరం అని వివేచించకుండా తీసుకున్న వాళ్ళు రోగులయ్యారు. ఆయన శరీరం అని వివేచించి తీసుకున్నప్పుడు మరి మనం హీలింగ్ లో ఎంత చక్కగా నడవచ్చు. People who did not discern the Lord's body, for this reason many of them became sick and ill. And when you discern the body, for the same reason many of us can walk in divine healing, can walk in divine wholeness. Hallelujah. Discerning the Lord's body, meditate on it, hold the bread, hold the broken body and say, Lord Jesus, నీవు పొందిన గాయముల ద్వారా, by your stripes, Lord, నీవు పొందిన గాయముల, Lord, I thank you for taking all my sin upon you, for taking my curse upon you, Lord. This broken body, this bread represents your broken body. So Lord, as I partake, I proclaim your death, I proclaim your resurrection, Father. నీ యొక్క పునరుద్ధాన శక్తిని నేను ప్రచురిస్తున్నానయ్యా. నీ మరణ పునరుద్ధానమును నేను ప్రచురిస్తున్నాను నాయన. నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత. బై యోర్ స్ట్రైప్స్ ఐ యామ్ హీల్డ్. అప్పుడు ఏమంటా అంటే, ఇందువలన నీవు వివేచించి తీసుకున్నావు కాబట్టి యూ కెన్ వాక్ ఇన్ డివైన్ హీలింగ్. నీవు యేసుక్రీస్తులో నీతిమంతురాలిగా చేయబడ్డావు కాబట్టి, నీతిమంతుడిగా చేయబడ్డావు కాబట్టి, యు ఆర్ మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ in Christ. As a righteous child, healing is your inheritance. Healing is your portion. So when you partake the Holy Communion, remember, nothing is going to stop your healing. It's a shadow in the Old Testament. Psalms 105, 17 or 37. They came out of Egypt and none were feeble among them. వారిలో ఒక్కళ్ళు కూడా, ముసలోళ్ళు కూడా పరిగెత్తుతున్నారంట. ఈవెన్ ద ఓల్డ్ పీపుల్ వర్ రన్నింగ్. నన్ వర్ ఫీబుల్ అమాంగ్ దెమ్. వారిలో ఒక్కళ్ళు కూడా కుంటి వాళ్ళు ఎవరు లేరు. దే వర్ స్ట్రాంగ్. అంటే సో ఆఫ్టర్ టేకింగ్ ద పాస్ ఓవర్ మీల్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, నన్ వర్ ఫీబుల్. ద బ్లడ్ నాట్ ఓన్లీ ప్రొటెక్టెడ్ దెమ్, ద బ్లడ్ మేడ్ దెమ్ స్ట్రాంగ్. ద బ్లడ్ ఆఫ్ జీసస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. లెట్ us see this. Hebrews 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హౌ మచ్ మోర్ విల్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, హౌ మచ్ మోర్ అంటే హౌ మచ్ మోర్ విల్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. లుక్ ఎట్ దట్ క్వశ్చన్. ఇన్ ద ఓల్డ్ కవెనెంట్, if the shadow can bring so many miracles, if a shadow, the blood of the lamb if the blood of the lamb can protect you, ఒక గొర్రెపిల్ల రక్తము ఐగుప్తులో తెగులు నీ మీదకి రాకుండా చేస్తే, now here the author of Hebrews is saying how much more will the blood of Christ can do for you, who through the eternal spirit. మరి యేసయ్య అప్పుడెప్పుడో చనిపోయాడు కదా, ఇప్పుడెలా నాకు వర్తిస్తుంది అంటే, ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించాడు. వితౌట్ బ్లెమిష్ టు గాడ్, ప్యూరిఫై అవర్ కాన్షియన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్ to serve the living God.
to serve the three things I will mention here. Number one, the power in the blood of Jesus. The bulls and goats did not carry the same power, the blood of Jesus, hallelujah, as the blood of Jesus. మొట్టమొదటిది, the power in the blood of Jesus. యేసయ్య యొక్క రక్తములో ఉన్న శక్తి. ఆయన యొక్క రక్తము, the blood of Jesus will go into the inward being, hallelujah. The blood of Jesus protects you, the blood of Jesus forgives you. నీ పాపాలకి క్షమాపణ, there is forgiveness, there is protection, there is redemption, విమోచన ఉంది, hallelujah. The power in the blood of Jesus, that what the blood of bulls and goats can't do, the blood of Jesus has done for us. Number two, purpose of the blood of Jesus. యేసయ్య యొక్క రక్తం యొక్క పర్పస్ ఏంటి? నిర్జీవమైన క్రియల నుంచి నిన్ను విడిపించటానికి, హల్లెలూయా. టు రిడీమ్ యూ ఫ్రమ్ డెడ్ వర్క్స్. నిర్జీవమైన క్రియలు నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? మృతతుల్యమైన క్రియలు ఉన్నాయా? వాటి నుంచి నిన్ను విమోచించే శక్తి ఓన్లీ యేసయ్య రక్తానికి మాత్రమే ఉంది. చూద్దామండి, ఇక్కడ మన యొక్క మనస్సాక్షి కల్మషము లేకుండా, అంటే పైన మన బాడీ హీలింగే కాదు, మన మనస్సాక్షిని, మన స్పిరిట్, సోల్ అండ్ బాడీ, 3 డైమెన్షనల్ హీలింగ్ యేసయ్య రక్తం మనకు అనుగ్రహిస్తుంది. ఆర్ కమ్యూనియన్ మీల్ మనకు అనుగ్రహిస్తుంది. టు డెలివర్ యూ ఫ్రమ్ ద డెడ్ వర్క్ అండ్ టు హౌ మచ్ మోర్ విల్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ హూ త్రూ ద ఇటర్నల్ స్పిరిట్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ వితౌట్ బ్లెమిష్ టు గాడ్ ప్యూరిఫై అవర్ conscience from dead works. The purpose of the blood of Jesus is to purify your conscience from the dead work. నిర్జీవమైన క్రియలను నుండి మీ మనస్సాక్షిని శుద్ధి చేయును. మీ మనస్సాక్షి నిర్జీవమైన క్రియలను విడిచి ఆయన మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుందని. ఇట్ విల్ క్లెన్స్ యువర్ కాన్షియన్స్. చాలా మందికి మనస్సాక్షి దోషారోపణ చేస్తూ జరిగిపోయిన గతం జ్ఞాపకం. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ యువర్ బ్రోకెన్ పాస్ట్, ఆల్ ద మిస్టేక్? దే విల్ కాన్స్టెంట్లీ రిమైండ్స్ యూ ఆఫ్ యువర్ బ్రోకెన్ పాస్ట్. దే విల్ కాన్స్టెంట్లీ రిమైండ్స్ యూ ఆఫ్ యువర్ మిస్టేక్, ఆఫ్ యువర్ పాస్ట్ మిస్టేక్స్, అండ్ హి విల్ ట్రై టు బ్రింగ్ గిల్టీ కాన్షియస్ ఇన్ యూ. నీలో భయంకరమైన గిల్టీ కాన్షియస్ తీసుకొని వచ్చి నువ్వు ప్రార్థన కూడా చేసుకోలేకుండా చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఉన్నారండి ఈ రోజున? I'll pray for you. I'll pray for your soul healing in the name of Jesus. యేసయ్య రక్తం ఏం చేస్తుంటే, the blood of Jesus will cleanse your conscience. నీ యొక్క మనస్సాక్షిని కల్మషము లేకుండా చేస్తుంది. ఈ రోజున అటువంటి బంధకంలో ఎవరైనా ఉంటే, మనస్సాక్షి కల్మషంతో నిండిపోతే, if there is guilty conscience in you, if there is, if you are in the bondage of your past, today I pray for redemption. I pray in the name of Jesus. In the name of Jesus, by the blood of Jesus Christ, may you be delivered in Jesus name. యేసు నామములో నీవు డెలివర్ చేయబడను గాక, నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా. టు రిడీమ్ యు, టు ఫర్గివ్ యు. హల్లెలూయా. నీ మనస్సాక్షిని కల్మషము లేకుండా చేయడానికి, నీ మనస్సాక్షిని నిర్జీవ క్రియల నుంచి విడిపించే శక్తి ఓన్లీ యేసయ్య రక్తముకు మాత్రమే ఉంది. ఓపెన్ యువర్ హార్ట్ టుడే, ఓపెన్ యువర్ మైండ్ టుడే అండ్ ఇన్వైట్ జీసస్ ఇంటు యువర్ హార్ట్ అండ్ ఆస్క్ లార్డ్ redeem me from this guilt conscious. I ask you to forgive me, Lord. హల్లెలూయా. నన్ను క్షమించు ప్రభా. ఈ యొక్క దోషారోపణ చేసే మనస్సాక్షి నుంచి నన్ను విడిపించు ప్రభా. అయ్యో నేను ఇలా చేశానేమో, అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇదే బాధ, లేకపోతే పాత జరిగిన పాపము ఒకవేళ మీ మనసులో ఉండి గూడు కట్టుకుపోయి ప్రార్థన చేసుకోలేకుండా ఉన్నారమ్మా, యేసయ్య రక్తము నిన్ను సమస్తమైన పాపము నుంచి, సమస్తమైన దోషము నుంచి విడిపించే శక్తి యేసయ్య రక్తముకు మాత్రమే ఉంది. నేనేం చెప్పానండి? ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ద పర్పస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈస్ టు రిడీమ్ యూ ఫ్రమ్ యువర్ గిల్ట్ కాన్షియస్, ఈస్ టు రిడీమ్ యూ ఫ్రమ్ యువర్ deadly conscious and to purify you, నిన్ను కల్మషం లేకుండా చేస్తుంది యేసయ్య యొక్క రక్తం. అండ్ నెంబర్ 3, the privilege in the blood of Jesus. యేసయ్య రక్తంలో ఉన్న ప్రివిలేజ్ ఏంటో తెలుసా? టు సర్వ్ గాడ్. రక్షణ పొందిన నీవు మరి ఆయన ఈ యొక్క ప్రివిలేజ్ ని వాడుకుంటున్నావా? నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన దేవునిని సేవించుటకు. ఆర్ యు సర్వింగ్ ద లివింగ్ గాడ్? రక్షణ పొందిన నీవు, క్షమించబడిన నీవు, నీ మనస్సాక్షి కల్మషము లేకుండా చేయబడిన నీవు, ఆర్ యూ సర్వింగ్ ద లివింగ్ గాడ్? నేను 3 విషయాలు చెప్పాను. ద పవర్, ద పర్పస్ అండ్ ద ప్రివిలేజ్. ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ రిడీమ్ యూ ఫ్రమ్ ద పాస్ట్. ద పర్పస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ టు క్లెన్స్ యువర్ కాన్షియన్స్. హల్లెలూయా. టు ప్యూరిఫై యువర్ కాన్షియన్స్ అండ్ టు నీ యొక్క మనస్సాక్షిని ప్యూరిఫై చేసి, టు రిడీమ్ యూ ఫ్రమ్ డెడ్ వర్క్, మృతతుల్యమైన కార్యాల నుంచి నిన్ను విడిపించి. నెంబర్ 3, జీవము కలిగిన దేవునిని సేవించే కృపను మనకు అనుగ్రహించింది యేసయ్య యొక్క రక్తం. హల్లెలూయా. సో కావెనెంట్ మీల్ ని మనం తీసుకునేటప్పుడు, when you are taking the covenant meal, remember in the Old Testament, పాత నిబంధనలో దేవుడు వారిని
గొర్రెపిల్ల రక్తముతోనే మరణదూత దాటి వెళ్ళిపోతే నూతన నిబంధనలో వెన్ యు ఆర్ పార్టేకింగ్ ఆఫ్ ద హోలీ కమ్యూనియన్ రిమెంబర్ యు ఆర్ ఎ రైచియస్ చైల్డ్. నీవు నీతిమంతురాలైన దేవుని బిడ్డవి, నీతిమంతుడైన దేవుని బిడ్డవి. హల్లెలూయా. వెన్ యు ఆర్ పార్టేకింగ్ ఆఫ్ ద హోలీ కమ్యూనియన్ రిమెంబర్ ది సిక్నెస్, ద కర్స్ హ్యాస్ బీన్ డిఫీటెడ్ అట్ ద క్రాస్. ఆ సిలువలో ఆ సిక్నెస్, ఆ యొక్క రోగము, అనారోగ్యము, ఆ యొక్క శాపము యేసయ్య సిలువ దగ్గర ఓడిపోయింది. హల్లెలూయా. హీ మేడ్ అ కవెనెంట్ విత్ us. మనతో నూతన నిబంధన చేస్తున్నాడు. ఆయన అన్నాడు, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది.